ఇప్పుడు నేను మీకు చూపించబోయే టెంపుల్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము, ఎస్బీఐ ఆఫీసర్స్ కాలనీ, ముసరంబాగ్, మలక్పేట, హైదరాబాద్. ఇది వచ్చేసి ఫస్ట్ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్లో నుంచి లోపలికి మనం వెళ్దాము. హాయ్ అండి అందరికీ, నా హృదయపూర్వక నమస్కారములు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి ప్లీజ్. అక్కడ స్వామికి వచ్చేసి రైట్లో గర్భమంతుడు ఉన్నారు, లెఫ్ట్లో ఏమో ఆంజనేయ స్వామి గద పట్టుకొని ఉన్నారు. ఇక్కడ లోపలికి వెళ్ళాము, గుడి లోపలికి వెళ్ళాము. ఇక్కడ గుడి ఎంట్రన్స్లోనే ఈ పూజా సామాగ్రి అన్ని అమ్మే షాప్ ఉంది. ఏమైనా గుళ్ళోకి పోయినప్పుడు ఇట్లా కొబ్బరికాయ ఇవన్నీ కొనుక్కోవడానికి ఇక్కడ ఉంది. ఇట్లా లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఒక రాగి చెట్టు ఉన్నది, చూస్తున్నారు రాగి చెట్టు ఎంత పెద్దగా ఉన్నది. రాగి చెట్టు, ఈ రాగి చెట్టు బ్యాక్ సైడ్ వచ్చేసి రాగి చెట్టు బ్యాక్ సైడ్ వచ్చేసి వినాయకుడు ఫస్ట్ విఘ్నేశ్వర స్వామి ఉన్నారు. ఇక్కడ విఘ్నేశ్వర స్వామి, ఇది వచ్చేసి హోమము చూస్తున్నారు. విఘ్నేశ్వర స్వామి ఏ పూజకైనా ఫస్ట్ పూజ గణపతి పూజ చేస్తారు కాబట్టి గణపతి జై బోలో, గణేష్ మహారాజ్కి జై. పంతులు గారు అక్కడ ఉన్నారు. ఇక్కడేమో వెనక వాహనం ఎదురుగా ఉన్నది. ఇట్లా మనం ఒక ప్రదక్షిణ చేసి వద్దాం. ఇక్కడ చూద్దాం ఇట్లా ప్రదక్షిణ చేస్తే ఇక్కడ వచ్చేసి హోమాలు చేస్తారనుకుంటా. 3 ఇటుక పిల్లలతో ఇట్లా హోమాలు చేయడానికి ఇట్లా పెట్టినారు. మాసం అయినందుకు ఇట్లా గిన వస్తే గిన ఇక్కడ కృష్ణుడు ఉన్నారు. ఇక్కడ ఫౌంటైన్ టైప్లో ఉంది. కృష్ణ భగవాన్ ఫౌంటైన్ టైప్లో ఉన్నారు. ఆవు వెనకాల ఆవు ఉంది, ఫ్లూట్ పట్టుకొని ఉన్నారు. కృష్ణ భగవాను చూస్తున్నారు ఎంత బాగుందో, చాలా బాగుంది. మళ్ళీ ఇటు కృష్ణుడికి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఆంజనేయ స్వామి ఉన్నారు. ఇక్కడ ఆంజనేయ స్వామి చూస్తున్నారు కదా, ఆంజనేయ స్వామి ఇక్కడ వచ్చేసి ఇక్కడ శివుడు చిన్న శివలింగము, చిన్నగా నంది ఉంది. ఇక్కడ వచ్చేసి నాగపడగలు ఉన్నాయి, చూసినారా, నాగమ్మ తల్లి ఇక్కడ ఉంది. ఇంకా ఇట్లా గుడి పైన ధ్వజస్తంభము చూస్తున్నారా, 5 వరకు ధ్వజస్తంభము. ఇది వచ్చేసి నంది. ఇక్కడ స్వామికి అటు ఇటు పార్వతీదేవి, రైట్ పార్వతీదేవి ఉన్నారు. ఇక్కడ వచ్చేసి సుబ్రహ్మణ్యం స్వామి ఉన్నారు. స్వామి లోపల గర్భంలో శివుడు. ఓం నమః శివాయ. ఇది ధ్వజస్తంభం అండి. ధ్వజస్తంభంకి ముందర తులసి చెట్టు ఉంది. తులసి చెట్టుకు ఆపోజిట్ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. చూస్తున్నారా పైన ధ్వజస్తంభము. ఇప్పుడు లోపల మెయిన్ గుడిలోకి ఎంటర్ అవుతాం. గుడి లోపలికి ఎంటర్ అవుతున్నాం. వెంకటేశ్వర స్వామి గుడిలోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ అఖండ దీపం అనుకుంటా, అక్కడ వెలుగుతా ఉంది. ఇక్కడ హోమం చేసినట్టున్నారు, హోమం ఉంది ఇక్కడ. ఇక్కడ వచ్చేసి స్వామి కళ్ళకి ఇక్కడ వచ్చేసి ఇక్కడ స్వామి వెంకటేశ్వర స్వామి, ఇక్కడ మెయిన్ గర్భగుడిలో వెంకటేశ్వర స్వామి. స్వామి కుడివైపు పద్మావతి అమ్మవారు, స్వామికి వెంకటేశ్వర స్వామి లెఫ్ట్ వచ్చేసి ఆండోళ అమ్మవారు ఉన్నారు. ఇక్కడ వచ్చేసి హిందీ పెట్టినారు. ఇక్కడ వచ్చేసి మొత్తం ఒక దీనిలాగా, ఒక ఫ్రేమ్ లాగా టోటల్గా అమ్మవారు ఉన్నారు. అంటే అష్టలక్ష్మి ఉన్నారు. గజలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, ఐశ్వర్య, ఇక్కడ మొత్తం అన్ని అమ్మవార్లు ఉన్నారు. ఇక్కడ స్వామి ప్రసాదము చూస్తున్నారు కదా. గోవింద నామాలు వినుకుంటూ గుళ్ళో కూర్చొని మనం ఇట్లా ప్రసాదం వినుకుంటూ ఉన్నామంటే ఎంత అదృష్టం చేసుకోవాలా. ముసరంబాగ్లో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి ఎంతమందికి నచ్చింది, ఎంతమంది చూసినారు, నచ్చితే కూడా కామెంట్స్ రూపంలో చెప్తారని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టండి.